సండే రోజు ఈవినింగ్ చికెన్ తీసుకొని వస్తాడని చెప్పాను కదా, ఇంకా చికెన్ అయితే తెచ్చాడండి. ఇంకా అన్ని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకునేసి టమాటాలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి చికెన్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకొనేసి మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొనేసి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటా మిక్సీలో వేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ధనియా పౌడరు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, అదైతే వేసేసుకోవాలి గ్రేవీలోకి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఒక 10-15 మినిట్స్ మగ్గితే మనకి గ్రేవీ, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొనేసి సరిపోతుంది. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా 1 స్పూను, కసూరి మేతి వేసుకోవాలి. నేను లాస్ట్లో కొత్తిమీర అయితే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఓకేనా, ఇది చాలా బాగుంటుంది ఈ కర్రీ, ట్రై చేయండి. బాయ్.